ఆడియో వివాదంపైన కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. ఆ ఆడియోలో వినిపిస్తున్న వాయిస్ తనది కాదని ఆయన స్పష్టం చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించిన ఆయన ఈ అంశంపైన ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ తోటి తనకు 4 దశాబ్దాల అనుబంధం ఉందని, ఆయనను సోదరుడిగా భావిస్తున్నానని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. తమ మధ్య దూరం పెంచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 45 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని, పార్టీకి నష్టం కలిగించే పని ఎప్పుడు కూడా చేయరని ఆయన స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 2 రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులపైన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సింగరేణి అధికారులు ఈ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. బొగ్గు నిల్వల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపైన డిప్యూటీ సీఎం అధికారులను ఆరా తీశారు. ఇదే సమయంలో ప్రభుత్వంపైన కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బొగ్గు నిల్వలు మాయం అయ్యాయన్న ఆరోపణలో నిజం లేదని స్పష్టం చేస్తూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. అవకాశం ఉన్నటువంటి మైన్ ఇది. దీంట్లో గ్రేడ్ 8, గ్రేడ్ 10, గ్రేడ్ 11 కోళ్ళు అందుబాటులోకి వస్తా ఉంది. ఈ సందర్భంగా నేను మా సిఎండిని, డైరెక్టర్ ని, ఇక్కడ ఉన్నటువంటి జిఎంస్ ని, లేకపోతే ఈ మైన్ సంబంధించిన డైరెక్టర్, మేనేజర్, ఇన్ఛార్జ్ అందరు కూడా కొన్ని సమాచారం తెలుసుకోదలుచుకున్నాను. ఇక్కడ కోళ్ళు ఉత్పత్తి అయ్యేటువంటి కోళ్ళు సంబంధించి ఉత్పత్తి అయిన కోళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టింది. 1 కేజీ కోళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టినా మీరు ఎన్ని మెట్రిక్ టన్నులు తీసినా దానికి సంబంధించిన స్టాక్ ఎక్కడ పెడతారు, అట్లాగే ఆ స్టాక్ లో నుంచి ఏ రకంగా రికార్డ్స్ ఎంట్రీ చేసుకుంటారు, అక్కడ నుంచి కోల్ ఎక్కడికి సప్లై చేస్తారు అనేటువంటి సమాచారాన్ని కొంచెం నేను మీ నుంచి తెలుసుకోదలుచుకున్నాను. దయచేసి ఏ రకంగా చేస్తారు తెలియజెప్పండి. పెద్దపల్లి జిల్లా మధ్యంలో వర్షాకాలం దృష్ట్యా చేపట్టిన రావుల చెరువు మరమ్మతు పనులను మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. చెరువు బండ బలపరిచే పనులు, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి చర్యలపైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలు ప్రారంభమయ్యేలోపు పనులను నాణ్యతతో పాటుగా వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు, సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగ ఓట్లను తొలగించడమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. దేశంలోకి అక్రమంగా బంగ్లాదేశీలు చొరబడుతున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓటరు జాబితా సవరణల ద్వారా దేశంలో హింసాత్మక శక్తులు చొరబడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంకా అనేకమైనటువంటి అపోహలు సృష్టిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే దొంగ ఓట్లు ఏవైతే చేర్పించబడినాయో, పాతపట్నంలో కొన్ని ఇళ్లలో వ్యక్తులు లేకపోయినా 100 మంది, 120 మంది పేర్ల మీద జాబితా ఉంది. అలాంటివన్నింటినీ కూడా ప్రక్షాళన జరుగుతుంది. అలాగే ఎవరైనా విదేశీ శక్తులు ఉంటే వాళ్ళు బయటపడతారు. ఎవరైనా ఉగ్రవాద శక్తులు ఉంటే, ఉగ్రవాద తత్వానికి మూలాలు ఉన్న వాళ్ళు కూడా బయటపడే అవకాశం ఉంది. అందువల్ల దొడ్డిదారిన సంపాదించినటువంటి ఓటర్ లిస్టులో ఉన్న పేర్లు ఇవి ఎస్ఐఆర్ చాలా తీవ్రంగా పరిశీలించి వాటిని తీసేస్తుంది. అందువల్ల బెంగాల్ అనేక మంది బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వచ్చినారు. కాబట్టి ఆ చొరబాటుదారులను తీయడానికి అది చాలా ఉపయోగపడింది. కొన్ని హింసాత్మకమైనటువంటి ఆ శక్తులు రాజకీయ అండ తీసుకొని వాళ్ళు కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఈ సార్ అనేటువంటి కార్యక్రమం అవుతుందో దీన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని. వాస్తవంగా ఒకవేళ ఇప్పుడు ఇచ్చినటువంటి కొత్త రిపోర్ట్లు ఏదైతే మ్యాపింగ్ జరిగిందో, ఆ మ్యాపింగ్లో 4 జిల్లాలలో మ్యాపింగ్ చాలా తక్కువైంది. మజ్లిస్ లాంటి పార్టీ వాళ్ళు ఇంకా అనేకమైనటువంటి అపోహలు సృష్టిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే దొంగ ఓట్లు ఏవైతే చేర్పించబడినాయో, పాతపట్నంలో కొన్ని ఇళ్లలో వ్యక్తులు లేకపోయినా 100 మంది, 120 మంది పేర్ల మీద జాబితా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామం నుంచి సిరికొండ వరకు 23 కోట్ల రూపాయలతోటి
డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి అనే విధానంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రహదారి అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సంబంధించి 23 కోట్ల రూపాయలను ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 18 కోట్ల రూపాయలు, 18 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ, రోడ్డు బలోపేతం చేయడము, సీసీ డ్రైన్స్ కానీ, కల్వర్ట్స్ కానీ అన్ని కూడా దీనిలో ఉంటాయి. 6 నెలల లోపల ఈ రోడ్డును పూర్తి చేయాలని చెప్పి కూడా నిబంధన ఉన్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ఇప్పుడు గోవిందరావుపేట తండా కానీ, మామిడిపల్లి, రామన్నపల్లి, బావుసాయపేట అన్ని గ్రామాలకు అతి త్వరితగతిన చేరుకునే అవకాశం ఉంది, సులభంగా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోడ్డుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. సిఆర్ఎఫ్ ఫండ్స్ ద్వారా గతంలో కూడా ప్రత్యేకంగా వెమ్లవాడ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇచ్చింది. గతంలో మేడిపల్లి నుంచి మేడిపల్లి గోవిందారం 20 కోట్ల రూపాయలతో రోడ్ వేసినాం. దాంతోపాటు మల్యాల నుంచి కాసారం 25 కోట్లతో రోడ్ వేసినాం నాకు పోయిన టర్మ్లో. ఇప్పుడు ఇది 23 కోట్ల రూపాయలు. కాబట్టి నేను పార్లమెంట్ సభ్యుడిని గెలిచిన తర్వాత దాదాపు 22,000 కోట్ల రూపాయలను నిధులు తీసుకొస్తే దానిలో 10,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసమే. ఇప్పుడు సడక్ యోజన ద్వారా, ఉపాధి హామీ పథకం రోడ్ల ద్వారా దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టినాం. వీటికి దాదాపు సిఆర్ఎఫ్ 500 కోట్లు ఖర్చు పెట్టినాం. దాదాపు నేషనల్ హైవే చూడండి, వాటికి 5,000 కోట్లు. ఇప్పుడు కరీంనగర్, వరంగల్. సీఎం రేవంత్ వ్యాఖ్యలపైన మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని, అందుకే కిషన్ రెడ్డి పైన అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అనంతరం ఆయన సీఎం రేవంత్కు సంచలన సవాల్ విసిరారు. 8 మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. అప్పుడు వారు గెలుస్తారో తాము గెలుస్తామో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని, ముందు మా సవాల్ను స్వీకరించాలని రఘునందన్ రావు అన్నారు. సౌత్ సైడ్ సర్వే చేయమంటే కోమటిరెడ్డి ఇటు అంటాడు, రేవంత్ రెడ్డి అటు అంటాడు, ఇంకో మంత్రి ఇటు అంటాడు. వాళ్ళ మధ్యలో శృతి లేక సౌత్ సైడ్ రోడ్ సర్వే చేయలేక పూర్తి కాలేదు. మేము ఎంత ముందు చూపున్నాం అంటే పాత ఓఆర్ఆర్ పక్క కన్నా రైలు కట్టలేదు, కష్టమైందని చెప్పి ఇప్పుడు వచ్చే త్రిపులార్కి లోపల్ సైడ్కి రీజనల్ రైలు కూడా ప్రతిపాదిస్తున్నారు బీజేపీ ఎంపీలు. మీకు అందుకు రిజైన్ చేయాలా? మేము మీరేం చేసిరు? వడ్లు కొనకపోతుంది, మక్కలు కొనకపోతుంది, సన్ఫ్లవర్ కొనకపోతుంది, కొన్నవాడికి పైసలు ఇవ్వకపోతుంది, రైస్ మిల్లులను గోసపెట్టబడుతుంది, కాంట్రాక్టర్లు గోసపెట్టబడుతుంది. మన ఊరు మనబడి పైసలు లేవా, సర్పంచ్లో పైసలు లేవా, రిటైర్డ్ అయిన ఎంప్లాయీల గ్రాట్యుటీ దిక్కు లేదా, 4,000 పింఛన్ లేదా, స్కూటీ లేదా, డీజిల్ లేదా, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి 1 కోటి రూపాయలు 1,00,000 కోట్లు వసూలు చేద్దాం దిక్కు లేకపోయే, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 4,000 లేకపోయే. ఏం చేసిరని మేము రిజైన్ చేయాలి? రేవంత్ రెడ్డి నీకు చాతనైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైన ఆయన ప్రశ్నలు లేవనెత్తుతూ 1 కోటి మంది మహిళలకు 1,50,000 ఇస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. అలాగే 40 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి ఇస్తే రాజకీయాలు వదిలేస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. హామీల లెక్కలు, ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి అంశాలపైన కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. నేను ఇవాళ అందుకే ఖైరతాబాద్ నియోజకవర్గం మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెల సమక్షంలో చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నావు కదా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. నువ్వు కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయరా భయ్, నువ్వు ముందైతే లక్షాధికారులు చేయి. చెప్పినావు కదా ఒక్కొక్కరికి 1,50,000 ఇస్తా అని చెప్పింది కదా ఆడబిడ్డలకు. నువ్వు 1,50,000 రూపాయలు కింద 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇస్తే నేను రాజీనామా చేసి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను. నీ బాధ ఏంది? ఆయన బాధల్లో మన పదవులు కావాలనే కదా, మనం ఉండద్దు రాజకీయంలో, మనం పక్కకోవాలనే కదా. నువ్వు 1 కోటి మంది ఆడబిడ్డలకు బాకీతో సహా పోయిన 2.5 సంవత్సరాలు, వచ్చే 2.5 సంవత్సరాలు ఒక్కొక్కలకు 1,50,000 చెప్పున మొత్తం అందరికీ ఆడబిడ్డలకు నేను రాజీనామా చేస్తా. అట్లాగే మా తమ్ముళ్ళకి చెప్పినావు కదా 4,000 రూపాయలు ఇస్తా నిరుద్యోగ భృతి అని. పోయిన 2.5 సంవత్సరాలు, వచ్చే 2.5 సంవత్సరాలు మొత్తం కలిపి 4,000 చొప్పున 40 లక్షల మంది మా తమ్ముళ్లకు, చెల్లెలకి తప్పకుండా రాజకీయమే వదిలేస్తా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే మో చేతికి బెల్లం పెట్టిండు, ఆగం చేసిండు, పోయి కుర్చీలో కూర్చున్నాడు. హైదరాబాదులు, ఖైరతాబాదులు మీరు నమ్మలే. హైదరాబాద్లో ఒక్కడు కూడా కాంగ్రెస్ నమ్మలే. 1 సీటు కూడా ఇవ్వలే మీరు కాంగ్రెస్. మీరు ఎవరైనా నాగేందర్ కోటేసినారు, నాగేందర్కి వేయలే, కేసీఆర్ మీరంతా మాకు తెలుసు. నాగేందర్ చూసి ఎవడెత్తాడు?
నాగేంద్రని చూసి ఓటేస్తే మొత్తం నాకేస్తాడు, తెలియదా మనకు? నాకేసిండు అన్నట్టే అట్లే జరిగింది. కానీ కేసీఆర్ గెలవాలి కదా, ఈయన సక్కటోడు కాకపోయినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు కదా ఎమ్మెల్యే గెలిస్తే అని చెప్పి ఓటేసిరు. సరే ఆయన వేయండు, రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. ఇది ఎసంటి కాలం అంటే ఇవాళ రేపు ఏదైనా సినిమాది ట్రైలర్ రిలీజ్ కాగానే మన వాళ్ళు చెప్పేస్తారు పిల్లలు హిట్ ఆఫ్ అట్టా అని. సినిమా ఇట్లా టీజర్ రిలీజ్ కాగానే చెప్తారు మన పుట్టగాలు, అంత హుషారు ఉన్నారు. మరి ఇంటర్వెల్ అయిపోయాయి రేవంత్ రెడ్డిది 50% టైం అయిపోయిందా లేదా? ఇంటర్వెల్ ఒడిసిపోయింది సినిమా. శుభం కార్డు ఒకటే పడేది ఉన్నది, ఎలగొట్టేది ఉన్నది, అంతే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. 50% టైం అయిపోయింది, డిజాస్టర్. సింపుల్ గా ఒకటే మాటలు చెప్పాలంటే హైదరాబాద్ లో కొత్తగా ఒక్క ఇటుక కట్టలేదు, ఒక ఇల్లు పెట్టలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు. కానీ ఎన్ని కొట్టిండు, ఎన్ని వడగొట్టిండు? కొన్ని వందల వేల ఇండ్లు మాత్రం హైడ్రా పేరు మీద ఇష్టం వచ్చినట్టు శనివారం వచ్చింది ఆదివారం వచ్చిందంటే గరీబుల కొంపల మీద వడుడు, ఎక్కడికక్కడ ఇండ్లు గులగొట్టి దరిద్ర పేరు సంపాదించుకున్నాడు. ఇది ఒక్కటే చెప్పొచ్చు, అన్నం ఉడికిందా లేదా అని చెప్పేందుకు మొత్తం కుండంతా ముట్టే అవసరం లేదు, కుండ లోపల చేయి పెట్టే అవసరం లేదు, చిన్న మెతుకు ముట్టుకుంటే చాలు ఉడికిందా లేదా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవల మనిషి అని చెప్పేందుకు గదొక్క ఉదాహరణ చాలు. అదే కేసీఆర్ గారు 2,50,000 మందికి గరీబోళ్ళకు తెలిసో తెలియకనో గవర్నమెంట్ జాగాలలో ఇల్లు కట్టుకుంటే 2,50,000 మందికి జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలిచ్చిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు హైదరాబాద్ లో. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,000 చొప్పున ఆల్రెడీ ఇచ్చినాం, ఇంకొక 1,000 ఇప్పుడు వీళ్ళు ఇస్తా ఉన్నారు. మనం మొత్తం తయారు చేసి పెడితే వీళ్ళు ఆఖరికి సున్నం వేసి దానికి మేమే ఇచ్చినామని చెప్పుకునే బాపతులు వీళ్ళు. పప్పు అంతా ఉడికినాక ఉప్పేసి మేమే కట్టినామని చెప్పుకుంటే వీళ్ళు. తెలంగాణ పోలీస్ శాఖలో అవినీతి పెరిగిపోయిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ధాన్యం కళ్ళల్లో ధాన్యం అట్లాగే ఉందని, ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు రివ్యూ చేస్తే సోయలేదని విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్న వ్యవసాయ రంగం పైన రివ్యూ చేయలేదన్నారు. మిల్లర్లను భయపెట్టించి దోచుకున్నారని ఆరోపించారు. మండల పార్టీ అధ్యక్షుల కనుసన్నల్లో పోలీసులు పనిచేయాల్సిన పరిస్థితికి వచ్చింది. దాంతో లా అండ్ ఆర్డర్ దెబ్బతిని అనేక చోట్ల దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. హత్యలు, మానభంగాలు, మళ్ళీ దొంగతనాలు కూడా మొదలైనవి. ఇలా 10 ఏళ్లలో ఒక దొంగతనం మాట ఇంట్లే మనం. కానీ ఇవాళ మళ్ళీ దుర్మార్గంగా పూర్తిగా 2014 ముందు పరిస్థితుల్లో తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది అన్ని రంగాల్లో ఫెయిల్ అయిన ప్రభుత్వం. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. తప్పకుండా ఇవాళ ఎవరి నోట విన్నా మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ రాష్ట్రానికి శ్రీరామ రక్షణ చెప్తూ ఉన్నారు. తప్పకుండా ఆ కళ నెరవేర్చుకోవడం కొరకు నేను ఒక బాధ్యతగా తీసుకొని మరి టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లు, మిగతా నాయకులందరూ కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నిజమైన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు దిగింది. యువత సమస్యలు, నిరుద్యోగం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వంటి అంశాలపైన కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ఖాళీ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని, పెరుగుతున్న జీవన వ్యయాలు, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని, శాంతియుత నిరసన హక్కును గౌరవించాలని, సోషల్ మీడియా స్వేచ్ఛను పరిరక్షించాలని నినదించారు. ప్రజల గొంతుకును అణచివేయరాదని, యువత సమస్యలపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో జరిగిన సాధు పరిషత్ సభపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు బొమ్మన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి నగరంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభను టీడీపీ అనుబంధ కార్యక్రమంగా అభివర్ణిస్తూ ఆయన ఘాటుగా స్పందించారు. సభలో వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర రెడ్డిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఆధ్యాత్మిక వేదికపై రాజకీయాలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇక తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ఈ కార్యక్రమం జరిగిందని విమర్శించారు. సభ నిర్వహణ, అనుమతులపైన ప్రశ్నలు లేవనెత్తుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నారాయణ కథ అట్లూరిది. ఇతను ఒక బూతు సినీ నిర్మాత, చంద్రబాబుకు భక్తుడు. ఈయన హిందూ సంఘాల అధ్యక్షుడా? రోజు కొండ మీద బ్లాక్లో టిక్కెట్లు అమ్మేటువంటి బ్రోకర్ ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, రాజశేఖర రెడ్డి గారిని గురించి, నా గురించి మాట్లాడతాడు. సాయి భక్త సంఘానికి కసాయోడు అధ్యక్షుడైతే ఎట్లుంటుందో ఈ నారాయణ ఈ సాధు పరిషత్ అనే సంస్థకు అధ్యక్షుడైతే.
విశాఖ ఎయిర్పోర్ట్ భవిష్యత్తుపైన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రస్తుత విశాఖ ఎయిర్పోర్ట్ను యథాతథంగా కొనసాగించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు నగరానికి దూరంగా ఉండడం వల్ల ప్రయాణికులకు ప్రయాణ సమయంతో పాటుగా అదనపు ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయని, కాబట్టి స్థానిక ప్రజల సౌకర్యార్థం విశాఖ విమానాశ్రయాన్ని మూసివేయకుండా రన్ చేయాలని అభిప్రాయపడ్డారు. ఆ డేటా పట్టుకుని కొత్త జీఎం గారిని కలిసి ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెంచండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాము. ఇది డెఫినెట్ గా దిస్ ఈస్ an issue which need to be considered. Even the central government, the honorable minister for civil aviation need to consider this, keeping in view of the present petrol diesel crisis and keeping in view of the ongoing situation as far as the state of Hormuz is concerned. But definitely the operations, domestic operations from Visakhapatnam need to be continued at least for few hours from Visakhapatnam airport. చిలకలూరిపేటలో సాయి కార్తిక్ సిటీ సెంటర్ కాంప్లెక్స్ వివాదం కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో బాధితురాలు మురళీ భార్య కృష్ణప్రియ మాజీ మంత్రి విడుదల రజనీని కలిశారు. ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం వైసీపీ లీగల్ సెల్ తమకు అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లుగా ఆమె తెలిపారు. అలాగే స్థానిక వైసీపీ ఇన్ఛార్జి విడుదల రజనీని కలిసి అవసరమైన సపోర్ట్ తీసుకోవాలని సూచించినట్లుగా సమాచారం. ఇక ఈ న్యాయ పోరాటంలో సాయి కార్తిక్ యజమాని మురళి తమ కుటుంబానికి అండగా నిలిచి మానసిక ధైర్యం ఇచ్చారని కృష్ణప్రియ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి విడుదల రజనీకి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడ పాలిటిక్స్లో అన్నదమ్ముల మధ్య వివాదం తీవ్రమవుతోంది. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడలో సుమారు 120 కోట్ల రూపాయల భారీ బ్యాంకు కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి నాని అనే వ్యక్తి భారీగా రుణం తీసుకుని మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ రుణాన్ని నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్గా ప్రకటించి 11 ఏళ్లు గడిచినా కూడా బ్యాంక్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. దీన్ని చాట్ జీపీటీలో ఒక స్ప్రెడ్ తీసుకుని రకరకాలుగా ఒక పారాగ్రాఫ్ మార్చుకుని చేసిన లేదు. దీన్ని చూసుకుని మీరు అందరూ ఏమంటారు, రోజు ఏదో ఆలోచన అంటారు. కొత్త ఆలోచన ఏమో ఉందంటే మీరు డెఫినెట్గా అయితే నేను ముందుకు వచ్చి సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడు కూడా రెడీ. పెట్టి బ్యాంకుకు అప్పచెప్పారు. 2016లో ఎన్పిఏ అయిపోయి 2016 నుంచి కూడా ఈ ఆస్తులన్నీ కూడా బ్యాంకు ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తికి ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని అనుభవిస్తా నువ్వు వేసుకుని తిరుగుతున్న కారుతో సహా ఆ ప్రజలు ఇచ్చిన 2 డబ్బులతో నువ్వు ఉంటున్న ఇల్లు కూడా ప్రజలదే, నువ్వు ఉన్న సింధులు చేసే హోటల్ కూడా ప్రజలదే. కాబట్టి అదే ప్రజాప్రతినిధిగా ఇక్కడ నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజాప్రతినిధిగా మీ అందరికీ కూడా. గుంటూరు మిర్చి రైతులకు చైనా నుంచి భారీ షాక్ తగిలింది. ఎగుమతుల కోసం పంపిన 3 కంటైనర్ల మిర్చిని చైనా అధికారులు తిరస్కరించారు. మిర్చిలో పురుగుల మందు అవశేషాలు ఉన్నాయని, ముఖ్యంగా మిథామిడోఫస్ అధిక మోతాదులో ఉన్నట్లుగా గుర్తించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అయితే ఈ పరిణామంతో గుంటూరు మిర్చి ఎగుమతులపైన ఆందోళన నెలకొంది. నాణ్యత ప్రమాణాలపైన మరింత కట్టుదిట్టమైన తనిఖీలు అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో మిథామిడోఫస్ వంటి పురుగు మందులపైన నిషేధం విధించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎంత థ్రిల్ని ఇస్తాయో చిన్న పొరపాటు జరిగితే అంతే విషాదాన్ని మిగులుస్తాయని బ్రెజిల్లో జరిగిన ఓ ఘటన నిరూపించింది. సాహసం కోసం వెళ్లిన ఒక యువతి నిర్వాహకుల ఘోర తప్పిదం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. సేఫ్టీ రోపు కట్టకుండానే 20 ఏళ్ల యువతిని 130 అడుగుల ఎత్తైన వంతెన పైనుంచి కిందకు తోసేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సవోపాలు రాష్ట్రంలోని లైమీరా నగరంలో ఉన్న పాంటెడో ఎస్కెలెటో వద్ద ఈ దారుణం జరిగింది. మృతురాలిని ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ అయిన మరియా ఎడూర్డా రోడ్రిగ్స్ డి ఫిట్రస్గా గుర్తించారు. ప్రైవేటు ఆపరేటర్లు నిర్వహించిన రోప్ జంప్ ఈవెంట్లో ఆమె ఉత్సాహంగా పాల్గొంది. నిర్వాహకులు ఆమెను వంతెన అంచుకు తీసుకొచ్చి కిందకు దూకేందుకు సిద్ధం చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రపంచానికి పరిష్కారాలు అందించే శక్తిగా భారత్ ఎదుగుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఫ్రాన్స్లో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశంలో కొనసాగుతున్న స్టార్టప్ విప్లవం, యువత ఆవిష్కరణలే ఈ మార్పునకు ప్రధాన కారణమన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఫ్రాన్స్లోని నైస్ నగరంలో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మైక్రాన్తో కలిసి ప్రారంభించారు. గ్రామీణ జీవితాన్ని కృత్రిమ మేధ ద్వారా మార్చేలా అనేక స్టార్టప్లు పనిచేస్తున్నాయని మోడీ తెలిపారు. शेयर्ड विजन से भी ड्राइव होते हैं. भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है. इस रिश्ते में कनेक्शन भी है, कन्विक्शन भी है. इस रिश्ते में इनोवेशन भी है, इंस्पिरेशन भी है. इस रिश्ते में शेयर्ड वैल्यूज हैं, शेयर्ड विजन भी है. और इसी रिश्ते की नींव पर बीते वर्षों में हमने साथ मिलकर नई पहलें शुरू की है, नए विचारों को दिशा दी है और वैश्विक चुनौतियों के समाधान खोजने का भरसक प्रयास किया है. चाहे इंटरनेशनल सोलर अलायंस हो, एआई से जुड़े संवाद हो, सिक्योरिटी से लेकर सस्टेनेबिलिटी तक हमारी साझेदारी हो, यानी ह्यूमैनिटी से जुड़ी चुनौतियों का सॉल्यूशन देना. हम दोनों देश हमेशा मिलकर चले हैं. అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్లు దాటిన వారికి ఆధార్ కార్డు జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. చొరబాటుదారుల ఆధార్ పొందకుండా అడ్డుకోవడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం వెల్లడించింది. 18 ఏళ్లు పైబడిన వారు ఆధార్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారి గుర్తింపు, పౌరసత్వానికి సంబంధించిన వివరాలను మరింత లోతుగా పరిశీలించనున్నారు. జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులు ధృవీకరణ ప్రక్రియను నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. రైలులో మంటలు చెలరేగాయనే వదంతులు అమాయక ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకుంది. హేతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఎక్స్ప్రెస్ రైలు అగ్ని ప్రమాదం జరిగిందన్న ప్రచారంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపేశారు. ప్రాణాలు కాపాడుకోవాలనే ఆందోళనలో కొందరు బోగిల నుంచి దిగి పక్కన ఉన్న రైల్వే పట్టాలపైకి వెళ్లారు. అయితే అదే సమయంలో మరో ట్రాక్పై వేగంగా వచ్చిన రైలు వారిని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 3 మహిళలు, ఓ చిన్నారి సహా 4 అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు, రైల్వే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఇవి ఇప్పటివరకు నా బుట్టిన అప్డేట్ చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.